సో జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చారు. సార్ చెప్పండి సార్, ఈ సభ ద్వారా రైతులకు ఏమి ఇచ్చినట్టు? ఈ దేశంలో ఆహార భద్రతా చట్టం ప్రకారం ఈ దేశంలో ఉత్పత్తి అయిన ప్రతి వరి ధాన్యం గింజను కూడా కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది. అటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ రంగంలో అనూహ్యమైన అభివృద్ధి జరిగింది. కేవలం 8 ఏళ్లలోనే దేశంలో ప్రపంచంలో ఎవరు ఊహించినంత పద్ధతుల్లో వరి దిగుబడి వచ్చింది. 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా లేని ధాన్యం ఉత్పత్తి ఇవాళ 3 కోట్ల టన్నులకు చేరింది. మరి ఇటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం పైన నమ్మకంతోనే రైతాంగం అందరూ కూడా పంటలు పెట్టిండ్రు, పంట పండించారు, పెట్టుబడి పెట్టి. ఇవాళ ఆ పంటల్ని కొనము అని చెప్పడం ఇది అన్యాయం, తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేయడం అవుతుంది. అందుకని చెప్పి రాష్ట్రంలో చేయవలసిన పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం కేంద్ర ప్రభుత్వం తెలియజేసే విధంగా ఈరోజు ఢిల్లీ వేదిక ద్వారానే తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఇవాళ ఢిల్లీకి వచ్చి అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఈ దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించి ఢిల్లీ పెద్దలకు వినిపించే పద్ధతుల్లో మేము నినాదం చేసినాం. తప్పకుండా ఢిల్లీ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, తన బాధ్యతను తెలుసుకోవాలని, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ప్రతి వరి గింజను అది ఈ రకము ఆ రకమైన తేడా లేకుండా మొత్తంగా కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. సో మీ రైస్ మిల్లులు అన్నీ కూడా బాయిల్ రైస్గా కన్వర్ట్ చేశారు, అందుకనే గొడవ ఘర్షణ జరుగుతుంది. బాయిల్ రైస్ కొనమని మేము ముందుగా చెప్పని కేంద్రం వాదిస్తుంది. అది మూర్ఖత్వం. రైసు బాయిల్డ్ రైసా ఇంకో రైసా అనే సమస్య లేదు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా బాయిల్డ్ రైస్ చేసే పద్ధతుల్లో టెక్నాలజీని తెప్పించింది. పార్బాయిల్డ్ టెక్నాలజీ తెప్పించిందే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఈ దేశానికి ఏవైనా దిగుమతి అవుతాయి. ఆ రకంగా పార్బాయిల్డ్ టెక్నాలజీని దిగుమతి తీసుకొచ్చింది కేంద్రం. దేశంలో ఆహార ఉత్పత్తులు తక్కువ ఉన్న సందర్భంలో ఎండాకాలంలో కూడా యాసంగిలో కూడా వరిచేను పండించాలని చెప్పి రైతులను ప్రోత్సహించింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఇటువంటి అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉంది కేంద్రం. ఈ దేశంలో జరిగిన వ్యవసాయ అభివృద్ధిలో తప్పకుండా కేంద్ర ప్రాంతం ఉండి ఉంటుంది, అందులో సందేహమే లేదు. కానీ ఇవాళ బాధ్యతల నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. మోడీ ప్రభుత్వం దేశ రైతాంగాన్ని, తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయాలని చూస్తూ ఉంది. ఏ రకం రైస్ అయినా పండించండి అని చెప్పి స్వయంగా వాళ్ళ కేంద్ర మంత్రి, వాళ్ళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన విషయాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. వారే స్వయంగా చెప్పారు రైతులందరికీ కూడా. కాబట్టి వారే బాధ్యత వహించాలి. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చి రైతులు మీరు వేసుకోండి, ఏ రకం పంటలు వేసినా సరే మేము కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కేసీఆర్తో సంబంధం లేదు, ముఖ్యమంత్రితో సంబంధం లేదు అని చెప్పి మాట్లాడింది వాళ్ళే. కాబట్టి తప్పకుండా ఇవాళ వాళ్ళ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కాబట్టి కొన్ని తీరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కమిషన్ల కోసమే ఈ యొక్క డ్రామాలు చేస్తున్నారు అనుకుంటూ కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఓన్లీ వెధవలు, ఈడియట్స్ మాత్రమే అట్లా మాట్లాడతారు తప్ప బుద్ధున్నవాడు ఎవడు కూడా మాట్లాడాడు. కమిషన్లు వాళ్ళకు వస్తాయి తప్ప మాకు కాదు వచ్చేది. చక్కగా వాళ్ళే కొనుక్కోవాలి, వాస్తవానికి వాళ్ళే కొనుక్కుంటే సరిపోతుంది. కమిషన్ల ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఇవాళ కేవలం కమిషన్ల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వంగా ఉంది. దళారుల కొరకు పనిచేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రైతాంగాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితేనే ప్రజల చేతుల్లో చావు దెబ్బ తింటారు రేపు. 7 సంవత్సరాలుగా లేనటువంటి ఈ నిరసన ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కొన్నారు కాబట్టి పంచాయతీ లేదు, ఇప్పుడు కొంటలేరు కాబట్టి పంచాయతీ. ఇవాళ కూడా వాళ్ళు కొంటే ఏ పంచాయతీ ఉండదు, కొంటే సమస్య లేదు. అంటే కిరికిరి ఎవరి దగ్గర వాడి దగ్గరే ఉంది అనే విషయం అర్థమవుతుంది కదా. 7 సంవత్సరాల నుంచి కొన్నారు కదా, బాయిల్డ్ రైస్ కొనమన్నారా? పోయిన సంవత్సరం కూడా బాయిల్డ్ రైస్ ఎంత ఇచ్చినామో చూసినారు కదా, అంతే రైస్ ఇప్పుడు కూడా కొనండి. ఈ సమస్య ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం ఉంది దీంట్లో? కొనవలసిన వాడు కొనకపోవడం వల్ల కదా సమస్య. ఇందులో నీకు ప్రశ్న వేయడానికి ఉంది, నా సమాధానం చెప్పడానికి ఉంది నా దగ్గర. 24 గంటల కరెంట్ రైతులకు ఇచ్చారు, కాళేశ్వరం నీళ్ళు కూడా తెచ్చారు. మరి పంటలు ఈ విధమైనటువంటి వాదనలు వస్తే మరి రైతులు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే నీళ్ళు ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దనా వాళ్ళ ఉద్దేశం? అంటే అదే నువ్వు అడుగుతుంది వాళ్ళ తరఫున కదా. ఈ దేశంలో వాళ్ళు ఇవ్వలేదు నీళ్లు, కరెంట్ ఎక్కడ కూడా మేము ఇవ్వద్దనా? ఇవాళ గుజరాత్లో 6 గంటలు ఇస్తున్నారు కరెంటు రైతులకు. మేము కూడా ఎట్లనే ఇవ్వాలని కోరుకుంటుందా బీజేపీ పార్టీ? 100% కోరుకుంటుంది. మీరు అడిగిందే వాస్తవం. ఈ దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి జరగొద్దు, ఈ దేశ పేద ప్రజానికం బాగుపడొద్దు, ఈ దేశంలో దళారీలు మాత్రమే పెరగాలి, పేదలు మరింత పేదలుగా కావాలని చెప్పే దేశ ప్రజలు జేబులు కొట్టే విధంగా 50 రూపాయల డీజిల్ను 100 రూపాయలు చేసిండ్రు, 60 రూపాయల పెట్రోల్ను 120 చేసిండ్రు, 300 గ్యాస్ను 1000 రూపాయలు చేసిండ్రు. ఈ రకంగా ప్రజలు జేబులు కొట్టే ప్రభుత్వం వాళ్ళది, ప్రజల కడుపులు నింపే ప్రభుత్వం మాది. తప్పకుండా వాళ్ళకుంది ఇటువంటి అలవాటు. ఈ దేశంలో అభివృద్ధి జరగొద్దని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. తెలంగాణ రైతాంగం కూడా మీరు ఎన్ని జిమ్మిక్కులు వేసినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టారు. తెలంగాణ రైతాంగం చేతిలో బీజేపీ పార్టీకి శిక్ష తప్పదు.